ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లేశ్వరి మగ్గం వర్క్స్ అండ్ టైలరింగ్ క్లాస్ 29. ఇది వచ్చేకి జర్కన్ స్టోన్స్ అనేది అతికించడం. ఈ వీడియో అనేది మనం చెప్పుకునేది క్లాస్ 29 ఆరి వర్క్లో జర్కన్ స్టోన్స్ అతికిస్తారు కదా, దాని మీద అయితే మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు పెన్సిల్తో, నార్మల్ పెన్సిల్తో అనేది ఉంటుంది కదా, వైట్ కలర్ పెన్సిల్తో, దాంతో అయితే ఇలా అవుట్లైన్ అనేది మీరు డ్రా చేసుకుని దాని మీద చైన్ స్టిచ్తో, ఎందుకంటే అవుట్లైన్ ఇలా డ్రా చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే మనకి స్టార్టింగ్ స్టేజ్లో డ్రా చేసుకోవడం, ఇది నార్మల్గా డైరెక్ట్ కుట్టడం అనేది రాదు. సో అందుకని చెప్పి మీరైతే ఈ విధంగా అయితే డ్రా చేసుకొని స్టిచ్ చేసేయండి. ఈ చైన్ స్టిచ్ అనేది కుట్టేయండి. ఈ మూడు రకాలుగా అయితే మీకు చూపిస్తున్నాను ఎలా అనేది. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో చూసినట్లయితే అర్థమవుతుంది. ఏం లేదు, ఇలా చైన్ స్టిచ్ చేశారు కదా, దానికి చూడండి పైన ఈ విధంగా అయితే ఇలా కుట్టేయండి. పూసలు అనేవి ఇలా కుట్టి నెక్స్ట్ లోపల కూడా కుట్టాలి. చూడండి, లోపల కూడా ఈ విధంగా కుట్టేయండి మీరు ఒక షేప్లో. ఇలా ఇన్నోట్ వేసేసి ఫస్ట్ ఇది చూపిస్తాను చూడండి. జర్కన్ స్టోన్స్ ఏ విధంగా అయితే మనం అతికిస్తున్నామో చూడండి. గమ్ ఉంటుంది కదండి, ఈ గ్యాప్ ఉంది కదా మిడిల్లో, ఆ గ్యాప్లో అయితే మనం అతికిస్తాము జర్కన్ స్టోన్స్. నార్మల్గా ఏంటంటే మనం ఈ జర్కన్ స్టోన్స్ది ఆల్రెడీ ఒక లైన్ లాగా వస్తుంది, దాంతో అయితే మనకి హెయిర్ అనేది పట్టేస్తుంది. ఈ వర్క్తో అయితే అది ఉండదు. ఇది అసలు మెయిన్ కాస్ట్లీ వర్కుల్లో ఒక వర్క్ అండి. బెస్ట్ కాస్ట్లీ వర్కుల్లో ఇది మెయిన్ నేర్చుకొని ఉండాలి డెఫినెట్లీ. జర్కన్ స్టోన్స్ తీసుకొని ఇలా గమ్ ఎక్కువ వేసేసి చూడండి, సూది ఉంటుంది కదా, సూదితో అతికిచ్చేయచ్చు మీరు. నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు చేయండి. కొన్ని జర్కన్ స్టోన్స్ తీసుకొని. అలాగే ఫ్రెండ్స్, మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. గంట సింబల్ మీద ప్రెస్ చేసి అలానే ఆప్షన్ పెట్టుకుంటే ఇలా గమ్ అనేది సూదికి కొంచెం వెనక వైపు ఇలా కొంచెం అతికించి, కొంచెం లైట్గా చాలు ఆ స్టోన్కి చూడండి పట్టేసుకొని ఈ విధంగా చూడండి ఎంత కరెక్ట్గా పెడుతున్నానో. అతికించి అయితే పెట్టాలి, నీట్గా పెట్టాలి. ఎలా పడితే అలా పెడితే ఏంటంటే చండాలంగా ఉంటుంది. అందుకని చెప్పి జాగ్రత్తగా జర్కన్ స్టోన్స్ని ఎంత నీట్గా అతికిస్తారో వర్క్ దాని మీదే ఉంటుంది. ఈ స్టోన్స్తో అయితే మీరు నీట్గా అయితే అతికించాలి. ఎలా పడితే అలా అతికిస్తే అయితే అస్సలు వర్క్ అనేది అస్సలు బాగోదండి. చూడండి నేను ఎలా అయితే చేస్తున్నాను సేమ్ అలాగే చేయండి. లాస్ట్లో మీకు ఫైనల్ లుక్ అనేది మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ మీరు ఫస్ట్ చూసారు కదా, అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ వర్క్ అయితే. జస్ట్ ఏం లేదు, చూసారుగా, గమ్ము ఒక్కసారి తీసుకునేదే మనకి ఒక 3 to 4 టైమ్స్ యూజ్ అవుతుంది ఈజీగా. చూడండి నేను ఎన్నిసార్లు పెడుతున్నాను. ఒక్కసారి తీసుకొని 6 వరకు పెట్టేస్తున్నాను అదే గమ్ముతో. అలా 6 వరకు వస్తాయి స్టోన్స్ ఒక గమ్ముతో. 6, 8 కూడా రావచ్చు. అది గమ్ మనం తీసుకున్న దాన్ని బట్టి జాగ్రత్తగా పెట్టండి. అతికించి పెడితే లుక్ అయితే ఫైనల్లో బాగుంటుంది. అలాగే మనం ఏంటంటే ఇక్కడ చూడండి గ్లాస్ బీడ్స్ ఉంటాయి కదా, గ్లాస్ బీడ్స్తో అయితే నేను ఇక్కడ కొడుతున్నాను. చూడండి ఇక్కడ గ్లాస్ బీడ్స్తో కొడుతున్నాను. గ్లాస్ బీడ్స్ ఈ చుట్టూ అనేది మనం సేమ్ అలాగే కుట్టేసుకొని చైన్ స్టిచ్కి బయట లోపల అదేవిధంగా చూడండి ఇలాగే కుట్టేసి నార్మల్ థ్రెడ్తో కుట్టుకొని సేమ్ అలాగే గమ్మేసేసి కొంచెం ఎక్కువ వేసుకోండి. అవి ఊడకుండా నీట్గా ఉంటుంది వర్క్ అనేది. ఆరిపోయాక మీకు అర్థమవుతుంది, పక్కన చూస్తే ఆరిపోతుంది చూడండి. అదేవిధంగా 1 by 1 జాగ్రత్తగా పెట్టండి మీరైతే ఈ వర్క్. గ్లాస్ బీడ్స్తో చూడండి ఎంత బాగుందో. ఈ పూసలతో కుట్టాను కదా, అది కూడా బాగానే వచ్చేది. అదేంటంటే పూసలు ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉన్నాయి, అవి మంచి క్వాలిటీ ఇవ్వలేదు. సో వర్క్ అనేది కొంచెం అటు ఇటుగా అయింది.
ఇంకా నీట్గా చాలా నీట్గా వచ్చింది. ఆ పూసల ప్రాబ్లము ఒకదాని సైజు ఒకలా ఉంటుంది, ఒకదాని సైజు ఒకలాగా ఉంటుంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసినవి అవి, సో అందుకని అలా వచ్చేసినాయి. మీరు బీడ్స్ అయితే తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి. నేను నార్మల్గా కొన్నవి బాగానే ఉన్నాయి ఆఫ్లైన్లో. ఆన్లైన్లో మాత్రం ఇలాంటి తేడాలు అయితే జరుగుతాయి నార్మల్. అదేవిధంగా ఈ మధ్యలో నేను గ్లాస్ బీడ్స్తో కుడుతున్నా కదా మిడిల్లో, అది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. అవేంటి కలర్ పోతున్నాయి, అసలు నేను పట్టుకుంటేనే కలర్ పోతున్నాయి. అందుకని మీరు అసలు ఆన్లైన్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయకండి, ఆఫ్లైన్లో తీసుకోవడానికి ట్రై చేయండి మెటీరియల్ అనేది. చూడండి ఇలా దగ్గరికి 1 బై 1 ఇలా పెట్టేసేయండి. ఆల్రెడీ పక్కన ఆరిపోయింది చూసారా, చాలా వరకు ఎంత బాగుందో చూడండి. ఎంత దగ్గరగా ఎంత బాగా అతికించాము, అలాగే అతికించాలి జాగ్రత్తగా. ఇలా చూడండి ఆరిపోయింది అది. అలా ఇది వచ్చేకి జర్దోసితో అయితే కుడుతున్నాం మనం. ఇంకోటి ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. జర్దోసి మన ప్రీవియస్ క్లాసులు చూస్తే మీకు ఈజీగా కుట్టేయడం వచ్చేస్తుంది. ఇది జర్దోసి అనేది చాలా సింపుల్గా కుట్టడం ఎలా అనేది నేను చూపించాను. ఒకసారి మీరు ప్రీవియస్ క్లాసులు చూడండి. అది చూపించిన తర్వాతే నేను ఆ వీడియో కోసం ఈ వీడియో ఆపాను. మీకు అది కుట్టడం వస్తేనే కదా జర్దోసి ఈ క్లాసు మీరు చేయగలిగేది, కుట్టడానికి ప్రాక్టీస్ చేయడానికి. అందుకని చెప్పి నేను జర్దోసి క్లాస్ ముందు చెప్పేశా. మీకు ఒక వరుస క్రమంలో అయితే చెప్తున్నాం. అందుకే మనం ఇలా అర్థం అవ్వాలి, మీకు వర్క్ ప్రతిదీ రావాలి, స్టెప్ బై స్టెప్ అని ప్రతిదీ డీటెయిల్డ్గా ఒకదాని తర్వాత ఒకటి అయితే చెప్తున్నాము. మీరు మగ్గం వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మన క్లాసెస్ ఫాలో అయితే మీకు 100% వర్క్ అనేది ఫ్రీగా, ఏ కాస్ట్ లేకుండా చాలా క్లియర్గా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు చూసి నేర్చుకోవచ్చు. ఇది నేను విత్ ఫీజుతో నేర్చుకొని మీకు వితౌట్ ఫీజుతో చూపిస్తున్నా. ప్లీజ్ అండి వీడియోస్ అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వాచ్ అవర్స్ అయితే అస్సలు రావట్లేదు నాకు. ఎంత కష్టపడుతున్నా ఉపయోగం అనేది లేకుండా పోతుంది. సేమ్ అలాగే స్టోన్స్ అనేది చూసారుగా, స్టోన్స్ అతికించడం అయితే రావాలి ఈ వర్క్లో. చాలా సింపుల్గా అయితే మనం అతికిచ్చేస్తున్నాం చూడండి. మెయిన్ ఈ వర్క్కి స్టోన్స్ అతికించడమే మెయిన్. ఈ మెటీరియల్ కుట్టడం ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసుల్లో ఆల్రెడీ మనం నేర్పించేసాం. ఇది ఓన్లీ స్టోన్స్ కోసమే. మీరు డెఫినెట్లీ ఇది ప్రాక్టీస్ చేయండి. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, అంటే ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఖాళీ ఉంటే, లేదా మ్యాక్సిమం అలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు అసలు వర్క్లో నాకన్నా బాగా వచ్చేసింది మీకు చెప్పాలంటే, ఏదైనా ప్రాక్టీస్ని బట్టే. నేను జస్ట్ ఇవి చూడండి ఎంత బాగుందో, మీకు అర్థమవుతుందా వర్క్ ఎంత బాగుందంటే. ఇంకా రియల్గా చూసే నాకైతే ఇంకా చాలా అయితే చాలా బాగుంది. మీకు ఇక్కడ అర్థం కావట్లేదు, బట్ వీడియోలో మనం సూదితో, నార్మల్ సూదితో కుట్టే వర్క్లు కూడా చూపించామండి. చూడండి ఎంత బాగుందో ఫైనల్గా. అవి కూడా నేర్చుకోవాలంటే ఒకసారి వెళ్ళి మీరు నేర్చుకోండి. ఇవి ఏంటంటే బూటీస్ అంటారు కదండి. బూటీస్ మనం డ్రెస్ మొత్తం చేసేస్తే మొత్తం అక్కడక్కడ గ్యాప్లో కొంచెం గ్యాప్లో, కొంచెం అంటే ఒక 2 ఇంచెస్ గ్యాప్లో, 3 ఇంచెస్ గ్యాప్లో, అది వాళ్ళు అడిగిన దాన్ని బట్టి. బూటీస్ కూడా 800, 1000 అలా మనం స్టార్టింగ్ స్టేజ్ నుంచి చెప్పి ఓన్లీ బూటీస్ వేసి కూడా మనకి చాలా మనీ వస్తాయి. దీనికి చాలా కాస్ట్లీ వర్క్ అనమాట. మీ డ్రెస్సులకి మీరే ఓన్గా వేసుకోవచ్చు బూటీస్ అనేవి. ఇలా అక్కడ వేసేసుకోవచ్చు, మీరే డిజైన్ చేసుకోవచ్చు ఓన్గా, బయట కుట్టించే పని లేకుండా. ఇక్కడ జర్దోసి మూడింటికి 3 రకాలుగా చూపిస్తున్నా. అలాగే జర్దోసి కూడా చాలా కాస్ట్లీ వర్కుల్లో ఒక వర్క్ అండి. జర్దోసిది కూడా ఇలాగే కాస్ట్లీ వర్కుల్లో ఒక వర్క్ కాబట్టి దీనికి కూడా చాలా అమౌంట్ అయితే తీసుకోవచ్చు. మనకి గమ్ ఎక్కువ పెట్టేసుకోండి.
ఇలా పెట్టుకొని స్టోన్ అనేది అతికించేయడమే. అంతే. ఎక్కువ గమ్ము పెట్టింది అనుకోండి, ఎక్కువ పెట్టుకోకండి గమ్ము, అది వచ్చేసిద్ది. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఒక లైక్ చేయండి నాకు సపోర్ట్ కోసం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ మీద ప్రెస్ చేసి అలాగే అలానే ఆప్షన్ పెట్టుకోండి వచ్చిన ఆప్షన్స్లో. అప్పుడు మన ఛానల్లో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంట్రెస్ట్ అయితే మీకు చూడొచ్చు, అలాగే మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకోవచ్చు. కీప్ సపోర్టింగ్ గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.